అమ్మ చనిపోదాం అంటుంది, సహాయం చేయండి అంటూ ఓ 8 ఏళ్ల బాలుడు కలెక్టర్కి విన్నవించుకున్న సంఘటన చోటు చేసుకుంది. చెప్పడానికి వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ టాపిక్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ప్రతి సోమవారం లాగానే గుంటూరు కలెక్టరేట్లో సోమవారం ప్రజా వేదిక నిర్వహిస్తూ ఉంటారు. తమ ఫిర్యాదులను ఇచ్చేందుకు ఎదురు చూస్తున్న ఎందరో పెద్ద వ్యక్తులను సైతం దాటుకుంటూ ఓ స్కూల్ బ్యాగ్ వేసుకుని చేతిలో ఫిర్యాదు పత్రంతో వచ్చాడు ఓ 8 ఏళ్ల బాలుడు యశ్వంత్. తన తల్లి బాధ గురించి అధికారుల ముందు విన్నవించుకున్నాడు. కానీ ఆ బాలుడి నోట అమ్మ చనిపోదామంటోంది అంటూ పలికిన ఆ మాటలు అందరి కంట తడిపెట్టించాయి. గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల రాధిక స్థానిక ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద టిఫిన్ బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేది. కానీ ఇటీవల జరిగిన రోడ్డు విస్తరణ పనుల కారణంగా ఆమె బండిని అధికారులు తొలగించారు. బండిని గుట్టలుగా లేపి కాలువలో పడేశారు. ఇక జీవనం ఎలా సాగించాలో తెలియక పేద కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. ఇక ఈ పరిస్థితుల్లో భర్త లేకుండా ఒంటరిగా బతుకుతున్న రాధిక పరిస్థితి మరింత విషమంగా మారింది. తల్లి ఆవేదనను చూడలేకపోయిన యశ్వంత్ బండి పెట్టుకోవడానికి ఎవరూ అనుమతి ఇవ్వట్లేదు అంటూ కలెక్టర్ నాగలక్ష్మిని ఆశ్రయించాడు. చేతిలో ఓ ఫిర్యాదు పత్రంతో నిశ్చలంగా నిలబడి తన వేదనను ఆవేదనగా మార్చి అధికారుల గుండెల్ని నింపేశాడు. యశ్వంత్ విన్నపాన్ని శ్రద్ధగా విన్న జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆ కుటుంబానికి తక్షణమే జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోండంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇక యశ్వంత్ తల్లి తిరిగి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ సూచించారు. 8 ఏళ్ల వయసులో స్కూల్ పనులు, ఆటలు అన్నీ మర్చిపోయి తల్లి బాధపడుతోందని ఆమె కన్నీరు తుడిచేందుకు యశ్వంత్ చేసిన ప్రయత్నానికి, పనికి సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.